బెంగళూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో అద్భుతంగా ఉంది. విజిటర్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే సంవత్సరంలో 2 సార్లు లాల్బాగ్లో ఏర్పాటు చేసే ఫ్లవర్ షోకి భిన్నంగా ఈసారి కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేశారు. బాలల దినోత్సవం, కర్ణాటక రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కబ్బన్ పార్క్లో పండ్లు, పూలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విధాన సౌధకు ఆనుకుని ఉండే ఈ కబ్బన్ పార్క్ బెంగళూరుకు ఊపిరితిత్తులుగా భావిస్తారు. అందుకే కబ్బన్ పార్క్ను లంగ్స్ ఆఫ్ బెంగళూరుగా పిలుస్తుంటారు. కబ్బన్ పార్క్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఇక్కడ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా బెంగళూరులో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో లాల్బాగ్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. అయితే తొలిసారిగా కూడా కర్ణాటక అవతరణ దినోత్సవం, అట్లాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా కబ్బన్ పార్క్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. దీనికి కూడా విశేష స్పందన అయితే లభిస్తుంది. లోపల ఎలాంటి వెరైటీస్ ఆఫ్ పూలతో ఆకృతులను ఏర్పాటు చేశారు, అట్లాగే పండ్లు, ఫలాలు, అరుదైన వృక్ష జాతులు ఎలాంటివి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మదిదోచే ప్రకృతి రమణీయతల మధ్య మరింత ఆకర్షణంగా ఉండేలా ఫల, పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, కూరగాయలతో పాటు మసాలా దినుసులు, ధాన్యాలతో చేసిన ఆకృతులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 15 అడుగుల మేర పూలతో ఏర్పాటు చేసిన హంపీ రథం మొదలు నుంచి ఏనుగులు, జింకలు, కోళ్లు, డాల్ఫిన్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా కన్నడ సంప్రదాయాలు, చరిత్ర గురించి తెలియజేసేలా అనేక ఆకృతులను ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఫ్లవర్ షోకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ధర పెద్దలకు 30, పిల్లలకు 10 రూపాయలు వసూలు చేస్తుండగా యూనిఫామ్లో వచ్చే విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్లవర్ షోకు చాలా వెరైటీ మొక్కలను తీసుకొచ్చామని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. తమ దగ్గర కొన్ని విక్రయించేందుకు మరికొన్నింటిని డిస్ప్లేకు మాత్రమే ఉంచామని అంటున్నారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోకి విశేష స్పందన లభిస్తుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో లాల్బాగ్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుంటారు. అయితే పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి స్పందన వస్తుండడంతో ఈసారి తొలిసారిగా కూడా బాలల దినోత్సవం, అట్లాగే కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకున్నా కూడా కబ్బన్ పార్క్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, బెంగళూరు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్ షోను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ ఫ్లవర్ షోతో పాటు కూడా అరుదైన చెట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ చెట్లన్నీ కూడా ఎలాంటి అరుదైన రకాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ కబ్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోలో ఈ చెట్లు ఎలాంటి అరుదైన చెట్లు ఉన్నాయి, వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి వచ్చేసిందే ఫైకస్ వెరైటీస్ అన్నీ. దానికి మా హాబీ మా దగ్గర మేము నేర్చుకున్నాము. మా అసోసియేషన్ నుండి వృక్ష బాన్సాయి గ్రూప్ అని ఉంది, దాని నుండి కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ ప్లాన్స్ మాత్రం సేల్స్ ఉంది, కొన్ని మాత్రం డిస్ప్లేకి ఉంది. మొత్తం మీ దగ్గర ఎలాంటి ఇట్లాంటివి చాలా రేర్గా తెలుస్తున్నాయి కదా, ఈ రేర్గా ఉన్న ఇవి ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు, ఎలాంటి రకాలు? మేము వైల్డ్ నుంచి కలెక్ట్ చేసిందే, కొన్ని నర్సరీ నుంచి ప్లాంట్స్ తెచ్చిందే మేము కలుగుతాం. మొత్తం మీ దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉంది. చెప్పడానికి కొన్ని టెరెస్ మీద హాబీ మాది నేర్చుకున్నాము. వేరే డిఫరెంట్ వెరైటీస్ అన్ని ప్లాంట్స్ ఉంటుంది. ఈవెన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా చేయవచ్చును. అయితే మేము కొంతమంది మాత్రం చేసుకున్నాము. బోగన్ విల్లా అవన్నీ చేయవచ్చును. అక్కడ ఉంది, డిస్ప్లేకి ఉంది అక్కడ. అంటే మీరు ఇది అసోసియేషన్ కింద ఏర్పడి ఇవి చేస్తున్నారు? అవును అవును. ఇక్కడ రకరకాల పూల మొక్కలతో పాటు దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు విజిటర్స్. నిర్వాహకుల ప్రెజెంటేషన్ చాలా కనువిందు చేస్తోందని చెబుతున్నారు. వీలున్నవారు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఫ్లవర్ షో అని అంటున్నారు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, మరి స్పైసెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వేరే విధంగా లైక్ అంత బాగుంది. కైండ్ ఆఫ్ ట్రీస్ కటింగ్, లైక్ పిక్చర్స్ కి కూడా చాలా బాగుంది. నేచర్స్ కూడా చాలా లైక్ మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో కొన్నే ఫ్లవర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం వేరే విధంగా లైక్ రకరకాల ఫ్లవర్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ వెదర్ కి కబ్బన్ పార్క్ ఇస్ బ్యూటిఫుల్ స్పాట్ ఇప్పుడు కరెంట్లీ. దిస్ పర్టికులర్ షో ప్రతిసారి జనవరికి లాల్బాగ్ లో కండక్ట్ చేస్తారు. కబ్బన్ పార్క్ లో కండక్ట్ చేసింది చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్లవర్ వర్క్ కానీ, ఎంఫసైజింగ్, మళ్ళీ ఎన్కరేజింగ్ కర్ణాటక హిస్టరీ కానీ, తో అద్భుతంగా ఎంత బాగా ప్రజెంట్ చేస్తారు అంటే కొంచెం టైంలో
లాల్బాగ్లో అయితే గ్లాసెస్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, అంతా ఉంది. ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఇంత బాగా ప్రొవైడ్ చేసి చెప్పాలంటే టు ఆనెస్ట్ కళ్ళకి అద్భుతంగా ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కీప్ ఇట్ దిస్ సింపుల్ అనే మాది ఐ లైక్ ఇట్. రీసెంట్గా బెంగళూరుకి వచ్చాను జాబ్ కోసం, మా ఫ్రెండ్స్తో కలిపి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా పెట్టారు, చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఫ్లవర్స్తో ఈ టైప్ ఆఫ్ డెకరేషన్స్ ఆర్ ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కబన్ పార్క్ ఫస్ట్ టైం వచ్చాము ఫ్లవర్ షోకి. చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఎవ్రీ టైం లాల్బాగ్ ఫ్లవర్ షోనే చూసాము. ఇది ఫస్ట్ టైం కబన్ పార్క్లో రావటము ఇది ఫ్యామిలీతో. డెకరేషన్ ఫ్లవర్స్ సూపర్. The flower show was very nice. I've seen lots of varieties of flowers, and there was an elephant made out of lots of different vegetables, and others were all flowers and many other things. It was a very nice experience. I like the elephant made out of different vegetables. సిటీ మధ్యలో 300 ఎకరాల విస్తీర్ణంలో కబ్బన్ పార్క్ విస్తరించి ఉంది. వేలాది భారీ వృక్షాలతో నగరానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంటుంది. అలాంటి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటున్నారు.